కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో ఉన్నత చదువులు చదువుకుని తెలంగాణ ఉద్యమంలో జాబుల కోసం పోరాటం చేసి అలసిపోయి వెలసిపోయిన సుధాకర్ కాంగ్రెస్ పార్టీ కోసం తన చదువుని పక్కన పెట్టి పార్టీ కోసం చేదోడు వాదోడుగా కార్యకర్తల జోషును నింపుతూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు ఎత్తి చూపుతూ డోర్నకల్ గెలుపు కోసం రాత్రనక పగలనక పార్టీ కోసం పనిచేశారని, పార్టీకి వెన్నంటూ ఉంటూ కష్టపడిన వ్యక్తి సుధాకర్ నాయక్ అని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకి న్యాయం జరుగుతుందని పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇస్లావాద్ సుధాకర్ నాయక్ అని అన్నారు. కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మీ అందరం ఇచ్చేసాము. ముఖ్యంగా జాటోత్ రామచంద్ర నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గారు, ఆయన సారథ్యంలో ఈరోజు యువతకి ప్రాధాన్యం ఇస్తూ, కష్టపడ్డ కార్యకర్తకు ప్రాధాన్యం ఇస్తూ, ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన ఒక గిరిజన కుటుంబానికి, పేద కుటుంబానికి చెందిన ఇస్లావత్ సుధాకర్ని మార్కెట్ కమిటీ చైర్మన్గా చేయటం అది ఎంతో గొప్ప విషయం. వాస్తవంగా ఇదే మార్కెట్ చైర్మన్ కావాలంటే ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉన్న వారికి ఇస్తారు. ఇప్పటివరకు మనం ఎన్నో కమిటీ చైర్మన్లు చూసాము. ఇప్పటివరకు కూడా ఇంత పేద వ్యక్తికి, ఒక యువకునికి ప్రాధాన్యత ఇస్తూ కష్టపడ్డ కార్యకర్తని మనం మంచిగా చూసుకోవాలని చెప్పి డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా జిన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారు, అదేవిధంగా మురళీ నాయక్ గారు ఆలోచించి ఈరోజు ఒక యువకుడికి ప్రాధాన్యం ఇచ్చారు, కష్టపడ్డ కార్యకర్త ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టి రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో, ముఖ్యంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎవరైతే కష్టపడ్డ కార్యకర్త ఉందో వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. ఇది దొరల పాలన కాదు, ఇది ప్రజాపాలన. ప్రజాపాలనలో ప్రజలకు ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉంటాయో వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మన రామచంద్ర నాయక్ గారి నాయకత్వంలో ఎవరైతే కష్టపడ్డ కార్యకర్త ఉన్నారో ఆ కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఎవరో బలం ఉండే కార్యకర్తలకు మాత్రం జరగదు. కష్టపడ్డ కార్యకర్తకి, పార్టీని మోసిన కార్యకర్తలకి, మాలాంటి యువతకి ప్రాధాన్యం ఇస్తూ యువతని ముందుకు తీసుకుపోతున్న రామచంద్ర నాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది సీనియర్ల 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి చేసిన కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ రానున్న రోజులలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత యువత మీద ఉంటుంది. కాబట్టి యువత ముందుకొస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం అవుతుందని మన రామచంద్ర నాయక్ గారు ఆలోచించి యువతకి ప్రాధాన్యం ఇస్తూ ఈరోజు ఇస్లావత్ సుధాకర్ అనే ఒక సాధారణ వ్యక్తికి ఆయన చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా రానున్న రోజులలో ఏదైతే నామినేటెడ్ పదవులు ఉంటాయో ప్రతి ఒక్కరికి, కష్టపడ్డ కార్యకర్తకి ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి మనందరం సమయస్ఫూర్తిగా ఉండి పార్టీ కోసం కష్టపడి రానున్న రోజులలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పేరు గొల్లపల్లి రజనీకాంత్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇస్లావత్ సుధాకర్ నాయక్ గారికి అవకాశం ఇచ్చినందుకు జాటోత్ రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా సుధాకర్కి కృతజ్ఞతలు. ఈరోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో దానికి బలమైన కారణం ఏంటంటే యువకుడు, అతను పిహెచ్డి క్యాండిడేట్ అయినా కూడా గత 8 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే, గతంలో మా డాక్టర్ రామచంద్ర నాయక్ గారు కూడా ఎమ్మెల్యే కాలేదు, ఇన్ఛార్జి. వారి దగ్గరికి వస్తే మరి నువ్వు చదువుకున్నావు, నీకు ఇబ్బందులు ఉంటాయి, రాజకీయంగా నువ్వు ఈ కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటా అంటావు, ఇది రాజకీయమే నీ భవిష్యత్తు కాదు, నువ్వు చదువుకున్నావు, రేపు హైదరాబాద్లో పోతే నీకు ఎవరైనా 1 లక్ష రూపాయలు శాలరీ ఇస్తారు, చేసుకోవచ్చు సుధాకర్. సార్ నేను మొదటి కాంచి ఉద్యమంలో పనిచేసిన, యూనివర్సిటీలో పనిచేసిన, నాకు తెలంగాణ అంటే కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమని రామచంద్ర నాయక్ గారి దగ్గర పరిచయం అయ్యి, మరి మండలాధ్యక్షుడిని ఆయన సీనియర్ ఆయన చెప్తున్న పోయి కలవంటే ఒక 8 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకొని పార్టీలో ఏ పని చెప్పినా, రామచంద్ర నాయక్ చెప్పినా, అమ్మడి వీరభద్రం మండల పార్టీ చెప్పినా, అమ్మడి వీరభద్రం గారు చెప్పినా, ఏ పని చెప్పినా జవదాటకుండా, అవసరమైతే ఒకరోజు ఉపవాసం ఉండేనా కష్టపడి బాగా పని చేసుకుంటూ కాకుండా కూడా మాకు ఒక దశలో పెద్దలు ఏఐసిసి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మాకు ఎన్రోల్మెంట్ చేయాలి, కాన్స్టిట్యున్సీకి 40,000 చేయాలని మాకు ఆప్షన్ పెట్టింది. ఆ ఆప్షన్లో కూడా ఇప్పుడు సీరోల్ మండలం అయింది కానీ అంత గతంలో 6 మండలాలే. ఆ 6 మండలాల్లో నా వెంట ఉండి నేను ఇచ్చిన సలహా మేరకు కానీ, అంటే రామచంద్ర నాయక్ గారు ఇచ్చిన సలహా మేరకు కానీ ఒక 5 మండలాలు కలిపి 20,000 మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేస్తే
మా ఒక్క మండలం ఇదే సుధాకర్ లాంటివి కానీ ఇంకా కొంత రజనీకాంత్ లాంటి వాళ్ళు కానీ అందరిని పెట్టుకొని యూత్ని ఎంకరేజ్ చేసుకుంటూ వీళ్ళందరినీ పెట్టుకొని ఒకే మండలం 20,000 ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఇట్లా ఏ పార్టీ ఇచ్చిన ఏ పని కానీ పార్టీ ఇచ్చిన ఏ ప్రోగ్రాం కానీ మాకు చేదోడు వాదోడుగా ఉండి తలలో 4 లెక్క పనిచేసినందుకు ఆయనకి ఏ వెనక కానీ ముందు కానీ ఏది లేదు. ఒక రాజకీయ కుటుంబం కూడా కాదు. అయినా కూడా అధిష్టానం దగ్గర జాటోత్ రామచంద్ర నాయక్ గారికి మా ఎమ్మెల్యే గారికి కన్వీన్ చేసి సార్ మరి మనం పబ్లిక్ మెసేజ్ పంపాలి, ఆస్తులు కాదు ఎస్టీ రిజర్వేషన్ అయింది, వారికి తప్పకుండా మనం ఆశీర్వదిస్తే పబ్లిక్ మంచి మెసేజ్ వస్తుంది. పబ్లిక్ కూడా మనం నమ్ముతారు, ప్రజలు కూడా నమ్ముతారు. ప్రజలకు మంచి మెసేజ్ పంపాలంటే యువకునికి బీదవాడైనా కూడా యువకునికి అలా ఎస్టీ రిజర్వేషన్ అయింది చెప్పి ఆయనకి ఇస్తేనే అన్ని విధాల మన ప్రజలకు మెసేజ్ పంపిన వాళ్ళం అవుతామనే ఆలోచనతోటి మా మాటగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ గారు సహకరించిండు. పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ టోటల్ మాకు అధిష్టానం భరచంద్ర రెడ్డి గారు కానీ అందరూ సహకరించి ఇవాళ అందరి ఆశీర్వాదం మేరకే ఇలా ఘనంగా ఈ మండలంలో ప్రోగ్రాం నిన్నటి వరకు కూడా నిన్న అవుతా ఇవాళ అయితే అటు టైం ఇబ్బంది అయినా కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా వచ్చి అయ్యగారిపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభోత్సవం శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. అదే విధంగా వచ్చి ఇక్కడ మార్కెట్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మబ్బు ఉన్నది మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం మార్కెట్లే గ్రెయిన్ మార్కెట్లే పెట్టాలని మేము అనుకున్నాం. కానీ వాతావరణం అనుకూలించలేదు. రైతులను ఇబ్బంది పెట్టద్దు, అయితే 1 రోజు 2 రోజులు ఆపితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ధాన్యం కళ్ళాలలో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అట్లా కాదు. రైతుల పక్షం కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం, రైతుల పక్షాన నిలబడాలి కదా. ఆ ఉద్దేశంతో రైతులకు ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది పెట్టద్దు అనేది ఈ యశోద గార్డెన్స్ సెలెక్షన్ చేయడం జరిగింది. యశోద గార్డెన్ ఈరోజు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఆడ కులాలు మతాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కాదు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోడు ఉన్నోడనే తేడా లేకుంటే ప్రియారిటీ ఉంటుంది. అదేవిధంగా ఈ మా డోర్నకల్ నియోజకవర్గంలో కాదు మహబూబాబాద్ జిల్లాలో మెసేజ్ పంపాలని సుధాకర్ నాయక్ ఎంపిక